ఇంకెరోజు 28వ తేదీ ఆగస్టు నెల 2024 బుధవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం మీ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే మెయిన్ మ్యాటర్ ఏమంటే నిన్న మనకు అమ్మకాలు కూడా నాట్ ఓన్లీ మదనపల్లి మార్కెట్, చాలా మార్కెట్ల అమ్మకాలు కూడా నిన్న అంతంత మాత్రమే ఉన్నాయి. సో అందుకే మెయిన్ రీజన్ ఈరోజు దిగుమతి తగ్గడానికి కారణం వచ్చేసి నిన్న దిగుమతులు అయితే ఓ రకంగా వచ్చినా కూడా వేలంపాట్లు చాలా స్లోగా జరిగాయి నిన్న వచ్చేసి. సో ద మెయిన్ రీజన్ వల్ల వచ్చేసి మన మదనపల్లి మార్కెట్కి అయితే ఈరోజు అయితే దిగుమతి బాగా తగ్గింది. ఓవరాల్గా టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్నట్టయితే ఒక 20-25% మేర దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్సీఎస్, భాగ్యలక్ష్మి మండీ లైన్ చూసుకున్నా ఒక 15% మేర దిగుమతి తగ్గింది. ఓవరాల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి అలాగే డిఎస్ఎం మండీ వరకు చూసుకుని ఎంతో పోల్చుకుంటే దిగుమతి ఒక 30% ఇంకా 35% మేర దిగుమతి తగ్గింది. నేను మెయిన్ రీజన్ ఏమంటే నిన్న వేలంపాట్లు చాలా స్లోగా జరిగాయండి. సో అందుకే రీజన్ నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ప్రస్తుతానికి వచ్చేది నేనుతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. వేలంపాట్లు అనేవి మనకు ఒక్కొక్కసారి 8:30, 8:35కి అయితే ప్రారంభం అవుతాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి.